సార్ మరి ఏంటి నిజానికి 1,50,00,000 రూపాయలతోటి మూసీ నది సుందరీకరణ చేస్తున్నారు. మరి ఇది సుందరీకరణ కాదు, అవినీతికరణ అనే వాస్తవాలు లేకపోతే అనే విషయాలైతే వినిపిస్తున్నాయి. మరి ఇవి వాస్తవాలా? అవాస్తవాలా? ఇప్పుడు 1,50,000 కోట్లు పెట్టిండు అంటే డెఫినెట్గా అవినీతికి తావుంటుంది. అది ఎంక్వైరీ చేసుకోవాలి. అది రాజకీయ పార్టీలు తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఏసీబీ లాంటివి చూసుకుంటాయి. బట్ సుందరీకరణ వద్దని ఎవరు అన్నారు. బట్ సుందరీకరణ కంటే ముందు ప్రయారిటీ ఏంటంటే శుద్ధీకరణ. ఇప్పుడు మూసి వల్ల ఏం సమస్యలు వస్తున్నాయి? ఆ నీళ్లు మనం కాలు పెడితే కూడా మాంసం ఉండే పరిస్థితి లేదు, అది బొక్కలే బయటకు వస్తాయి. కాబట్టి అందులో ఉన్న వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయడం కానీ, మంచి నీళ్లు ప్రవహించినట్టు చేయడం, తాగడానికి వీలు కాకపోయినా పర్వాలేదు, కనీసం కాలు చేతులు కడుక్కోవడానికన్నా నీళ్లు బాగుండాలి, వ్యవసాయానికన్నా పనికి రావాలి. కాబట్టి 50 ఏళ్ళ నుంచి కూడా మూసి పూర్తిగా దుర్గంధమే కాకుండా రసాయన వ్యర్థాలతో నింపబడ్డది. దాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. అది శుద్ధి చేయాలంటేనే 30-40 సంవత్సరాలు పడుతుంది. కేవలం మనము ఎస్టీపీలు పెట్టి మంచినీళ్ళు పంపించినంత మాత్రాన, అంటే ట్రీటెడ్ వాటర్ పంపించినంత మాత్రాన అది 100% శుద్ధి అనబడదు. దానిలో అనేక రకాల మలినాలు నిల్వ ఉన్నాయి మూసీ నది కింద మట్టిలో, ట్యాంక్ బెడ్లో. అదంతా కూడా శుద్ధి చేయాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ముందు రేవంత్ రెడ్డి కానీ వేరే ప్రభుత్వాలు ఏవొచ్చినా కూడా ముందు శుద్ధీకరణ మీద దృష్టి పెట్టాలి. శుద్ధీకరణ చేయడానికి ఎటువంటి ఇండ్లను కానీ కూల్చాల్సిన అవసరం లేదు. మూసీకి వాస్తవంగా ఏంటంటే ఎప్పుడో కానీ ఫ్లడ్స్ రావు. లాస్ట్ టైం రియల్ ఫ్లడ్స్ వచ్చినాయి దాదాపు 1962, 63 ఆ ప్రాంతంలో, 64. ఈ మధ్యకాలంలో వచ్చిన ఏంటంటే అవి ఇంజనీర్ల అసమర్థత వల్ల సరి అయిన టైంకి రిజర్వాయర్లలో ఉన్న నీటిని విడుదల చేయకపోవడం వల్ల, ఒక్కసారి రిజర్వాయర్లు నింపేదాకా అట్లనే పెట్టుకొని విడుదల చేయడం వల్ల, ఒక్కసారి రాత్రి విడుదల చేయడం వల్ల ఈ ఫ్లడ్ వచ్చింది. అట్లాగే ఫాక్స్ సాగర్ లాంటి వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు పోయే నాలాలను ఆక్రమించుకోవడం వల్ల కొందరు మనుషులు కూడా చనిపోయారు. బట్ కేటీఆర్ గారు మంత్రిగా అయిన తర్వాత అర్బన్ మినిస్ట్రీ, ఆయన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టి చాలా వరకు ఆ ఫాక్స్ సాగర్ నుంచి వచ్చే వరదను డైవర్ట్ చేశాడు. కేసీఆర్ గారేమో సనత్ నగర్ నుంచి వచ్చే నాలా హుస్సేన్ సాగర్లో కలవకుండా డైవర్ట్ చేశాడు. బట్ ఇంత అడావిడి కానీ, గొడవ కానీ, 100 కోట్ల ఖర్చు కానీ వాటికి జరగలేదు. కేవలము శుద్ధీకరణ చేయకుండా సుందరీకరణ పేరుతోని నైట్ ఎకానమీ అని, నైట్ లైఫ్ అని, గాంధీ సాగర్ అని ఇటువంటి పిచ్చి పనులు ఏవైతే చేస్తున్నాడో అవి మానుకోవాలి. ఇవాళ మా ప్రజలు కోరుకుంటున్న శుద్ధీకరణ తప్ప సుందరీకరణ ప్రాధాన్యత కాదు. ఈ శుద్ధీకరణ అయిన తర్వాత సుందరీకరణ పోవచ్చు. అప్పుడు ప్రజలను కన్విన్స్ చేసి అందులో ఎవరన్నా ఇల్లు కట్టుకొని ఉన్నట్టయితే వాళ్ళని షిఫ్ట్ చేయొచ్చు. కానీ ఆ రోజుల్లో బఫర్ జోన్ అనేది, అంటే ఇప్పుడు ఫ్లడ్ ప్లేన్స్ అనాలి దాన్ని, కేవలం 12 మీటర్లే ఉండే కాబట్టి మధు పార్క్ రిడ్జ్ కానీ ఇతరులు కానీ కట్టుకున్నారు. అది జీరో వాల్యూ కాదు, అది పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నది, ఆ రోజున్న రూల్ ప్రకారం కట్టుకున్నది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినాక జియో నంబర్ 7 అని తీసుకొచ్చి 50 మీటర్లు ఉండాలి అర్బన్లో అని పెట్టిండు. కాబట్టి వాళ్ళు ఈ పరిధిలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళను ఒప్పించి మెప్పించి అవసరమైన డబ్బులు ఇచ్చి జీరో వాల్యూ అని రెచ్చగొట్టకుండా వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయించాలి తప్ప హడావిడిగా షిఫ్ట్ చేయించడం కాదు. రెండవది, అక్కడ మధు పార్క్ రిడ్జ్ బఫర్ జోన్లో ఉందని అంటున్నాడు కదా, మరి రేపు కట్టే బిల్డింగులు అక్కడనే ఉంటే అవి కూడా తప్పు అవుతుంది. ఎన్జిటి డెఫినెట్గా వాటిని అడ్డుకుంటుంది. ప్రజలు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి, ఆపకూడదు. ఎవరిని నిర్వాసితులను చేయాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు. శుద్ధీకరణ అయిన తర్వాత అప్పుడు ఒప్పించి మెప్పించి వాళ్ళకి కావాల్సిన రిహాబిలిటేషన్ ఇచ్చి వాళ్ళ ఆమోదయోగ్యంతో వాళ్ళని షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. మరి ఏంటన్నా ఈ మూసీ నది సుందరీకరణ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తప్పకుండా మూసీ నది సుందరీకరణ చేయాలి అనే విషయాల పట్లనైతే బాగా ఆసక్తి చూపుతుంది. మరి ఏంటి అసలు విషయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే ఒక విషయం తెలియజేయాలనుకున్నాను. మూసీ సుందరీకరణకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ఈ స్కామ్ ప్రాజెక్ట్ ఏదైతుందో దానికే వ్యతిరేకం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే మూసీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియం పాలు చేసేసి ఒక పెద్ద స్కామ్ని చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్కే వ్యతిరేకం. కాబట్టి మేము మూసీ సుందరీకరణకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ఒక 6,000 కోట్లతోటి ఈ మూసీ సుందరీకరణ అనేది ఒక డీటెయిల్గా ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి కేవలం ఒక 6,000 కోట్లతోటే ఈ ప్రాజెక్ట్ని మొత్తం కూడా కంప్లీట్ చేయాలనుకున్నటువంటి ప్రాజెక్ట్ని ఒక గాంధీ సరోవర్ పేరుతోటి ఒక గాంధీ స్టాచ్యూ పెట్టేసి దాదాపు 1,50,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా అంటే మాత్రం దానికి మాత్రం ఒప్పుకునేది లేదు.
అక్కడ ఉన్నటువంటి నివసితులను ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మధు పార్క్ రిజ్జే కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు ఒక 10,000 కుటుంబాలను రోడ్డు పాలు చేస్తానని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒక కంకణం కట్టుకొని ఏదైతే నడుస్తుందో దానికి కూడా కంప్లీట్గా మేము వ్యతిరేకము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు వీళ్ళు ఎలాగో ప్లాట్ల వాళ్ళకు ప్లాట్లు, ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చే పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఒక డిపిఆర్ అనేది ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది లేకుండా ఈ ప్రాజెక్ట్ని ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారు అనేది కూడా కనీసం అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. కాబట్టి ఈ మూసి ఏదైతే సుందరీకరణ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కాదు అనే ఒక నమ్మకం అయితే మాకు ఉన్నది. ఇప్పుడు ఇందాక పెద్దలు ప్రకాష్ అన్న గారు చెప్పినారు, ఇవి బఫర్ జోన్ అనేది ఓన్లీ నదులకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుందో నదులకు మాత్రమే, అంటే ఉన్నటువంటి ఆ నీళ్ళ చుట్టూ ఉండేటువంటి బఫర్ జోన్ కిందికి వస్తుందని చెప్పినారు. ఇది మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అనేది ఉండాలంట, ఎంఎఫ్ఎల్ లెవెల్స్ అనేది లేదు. దీన్ని వాళ్ళకి కనీసం అవగాహన కూడా లేకుండా ఈ ఏదైతే ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఏదైతే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్స్ ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ పడి ఈ ఏదైతే ఇమేసార్ గండిపేట నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్స్ అనేది ఇప్పటివరకు అనేది గుర్తించలేరు. దాన్ని బఫర్ జోన్ అనేసి ఒకటి క్రియేట్ చేసేసి ఇంతకుముందు అన్నటువంటి జియో 9 మీటర్ల జియోని రద్దు చేస్తూ 2012లో దాన్ని ఒక 30 మీటర్ల జియోకి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 50 మీటర్లు చూపిస్తూ ఉన్నటువంటి గరీబ్ బస్తీలను మొత్తం కూడా రోడ్ పాలు చేయాలనేసి ఆలోచన చేస్తున్నది. మీరేమని చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అంటే ప్రజల పక్షాన మా రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ పక్షాన మేము ఒకటి వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందున్న ప్రభుత్వం ఏ ఒక్క ఇల్లుని కూడా కూల్చకుండా ఏ ఒక్క ఇంటిని కూడా రోడ్డు పాలు చేయకుండా మూసి సుందరీకరణ పేరుతోటి ఏదైతే తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ని మీరు అలాగే అదే 6,000 కోట్లు సరే ఇప్పుడు ఒక 1,000 కోట్లు ఎక్కువైతుండొచ్చు 7,000 కోట్లు 8,000 కోట్లు పెట్టి ఆ సుందరీకరణ చేసేసి మంచిగా ఇప్పుడు గండిపేట నుండి అదేవిధంగా ఇమేసాగర్ నుండి మీరు ఉప్పల్ వరకు కూడా మీరు ఫ్లైఓవర్స్ చేస్తూ సుందరీకరణ కూడా ఈ 7,000 కోట్ల ప్రజాధనంతో మీరు చేయొచ్చు. అంటే 1,40,000 కోట్లు కూడా ప్రజాధనాన్ని మిగిలిపోతుంది కదా. ఆ ఉన్నటువంటి 1,40,000 కోట్లను మీరు హైదరాబాద్లో వేచించండి. నిజంగా హైదరాబాద్లో ఎన్నో ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు తీసుకురావచ్చు. ఇన్ని లక్షల కోట్లతోటి ఉన్నటువంటి మన హైదరాబాద్ని నిజంగా ఒక దేశంలోనే ఒక నంబర్ 1 అంటే ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే ఒక నంబర్ 1 హైదరాబాద్గా చూపించడం జరిగింది మన తెలంగాణని. సో ఇప్పుడు కూడా ఈ లక్షల కోట్ల రూపాయల ధనాన్ని మీరు వేచించి మన హైదరాబాద్ని ఎక్కడికో తీసుకువెళ్ళే అవసరం కూడా ఉంది. చేయాల్సిన అంటే ఒక పద్ధతి ప్రకారంగా తీసుకుపోతే ఏదైనా చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రజాధనాన్ని ఒక స్కామ్ ప్రభుత్వం ఇది ఒక స్కామ్ని క్రియేట్ చేసేసి ప్రజాధనాన్ని లూటి చేస్తామంటే మాత్రం దీనికి ఒప్పుకునేది లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మూసీ సుందరీకరణ అనేది కావాలి వాస్తవమే. కాకపోతే ఏంటంటే మేము ఏమని చెప్తున్నాం అంటే మూసీ సుందరీకరణ నువ్వు అందరిని అడుగు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఇల్లులు పడగొట్టకుండా మూసీ సుందరీకరణ చేయి. నీకు మూసీ సుందరీకరణకు ఇల్లే అడ్డు వస్తే మూసీ సుందరీకరణ ఎందుకు? ఇతరులను ఇబ్బంది పెట్టి ఎందుకు సుందరీకరణ అంటున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒకరిని బాధ పెట్టుకుంటా మూసీ సుందరీకరణ చేయాల్సిన అవసరం లేదు. చాలా అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్ అని చెప్పి బఫర్ జోన్ అంటే మీరు ఇదివరకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండానే ఇచ్చిన పర్మిషన్లు కట్టుకురు కదా ఇల్లులు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంతో అనుబంధం ఉంటుంది ఆ ఇల్లు అక్కడ ఉన్నటువంటి ఇంట్లతోని కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో. నువ్వు ఏకాఏకిన కూలగొట్టి నీకు ఏరే దగ్గర ఇస్తామంటే దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే అసలు ఎవరు అడిగిర్రు నిన్ను గాంధీ విగ్రహం గాంధీ సరోవర్ ప్రాజెక్టు 5,000 కోట్లు పెట్టమని ఎవరు అడిగిర్రు? అరే ఇక్కడ విద్యార్థులు చనిపోతురా 22 మంది విద్యార్థులు చనిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదు. ఇటు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వవు. నువ్వు ఐజేయరా నాయన అంటే నువ్వు మూసీ సుందరీకరణ చేస్తా అంతే నీకు అందులో కమిషన్ వస్తుంది కాబట్టి కమిషన్ దండుకునే ఉద్దేశంలో మూసీ సుందరీకరణ ఉంటుంది తప్పితే ఇంక అందులో ఇంకొకటి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే మన కుక్కలు చింపిన విస్తరాకైనట్టు అయింది. హైడ్రా అని చెప్పేసి ఎంత ఘోరం అంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక 50 గజాలు 60 గజాలు ఇల్లు వేసుకొని పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాడని ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కట్టుకున్న వాళ్ళ అనవసరంగా ఉన్నటువంటి బుల్డోజర్లతో తీసుకొచ్చేసి బుల్డోజర్ పరిపాలన ఉన్నట్టే ఉంది. ఆ హైడ్రా ప్రాజెక్టుతో మొత్తం వాళ్ళని ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడదు వాళ్ళది. దీనికి మేము అన్నిటికీ మేము వ్యతిరేకం. మూసీ ప్రాజెక్టు చేస్తానంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు వద్దు, మాకు సుందరీకరణ చేయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుందరీకరణ చేయి. ఒకవేళ ఎవరికైనా ఇబ్బందులు కలుగుతుంటే అసలు మూసీ సుందరీకరణే వద్దు. ఒక బీసీ బిడ్డగా ఒక బీసీ నాయకునిగా మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏమని చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నట్టే మన దగ్గర పైసలు లేవంటుర్రు. మన దగ్గర నెల జీతాలు ఇస్తానికే మన ప్రభుత్వం కట్టుబిట్టాడుతున్నాం. ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి వేలం వేస్తున్నాము, ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అమ్ముతున్నామని చెప్తున్నారు కదా.
అలాంటప్పుడు నువ్వు మొన్న గద్దర్ అవార్డులు అని చెప్పేసేసి ఒక్క యాంకర్కు 60 లక్షలు ఇచ్చినావు. ఎవడు ఏమన్నా నిన్ను 60 లక్షలు? పాటలు పాడటానికి ₹1 ఇచ్చినవట. గవర్నమెంట్ చెప్తుంది కదా, పాట పాడేటోళ్ళు ₹1 ఎవరు ఏమన్నారు? నీకు ఈ పరిస్థితే బాగలేదా? మనదే బీద బికారి అంటున్నవి, మనకు బడ్జెట్లో జీరో ఉన్నదంటివి, ఎవరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టమన్నారు. ముఖ్యంగా ఇది అగ్రకులాల పాలన, కాంగ్రెస్ పార్టీ కాదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో సాగుతుంది. 2-3 వరకే న్యాయం జరుగుతుంది, కానీ ఈరోజు బీసీలకు మొత్తం అన్యాయం జరుగుతుంది ఈ యొక్క పాలనలో. ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు ఇస్తామన్నారు బీసీలకు బడ్జెట్. ఎప్పుడు మొదటి బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టిర్రు, సెకండ్ బడ్జెట్లో 11,000 కోట్లు పెట్టిర్రు, మొన్నటి బడ్జెట్లో 12,000 కోట్లు పెట్టారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెట్టి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతా ఉన్నారు. 3 సంవత్సరాలు 30,000 కోట్లు కూడా ఇవ్వలేదు. ప్లస్ ఆ 30,000 కోట్లు కూడా 5,000 కూడా ఖర్చు పెట్టలే. అంతే, ఉట్టిగానే పేరుకు మాత్రమే బీసీలకు మేము ఇస్తున్నాం అని కాగితాల మీద తప్పితే నిజంగా బీసీలకు ఒరిగింది ఏమీ లేదు.